6 సంవత్సరాల తర్వాత సోలోగా పాన్ ఇండియా హీరోగా దేవరా చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తన కెరీర్ లో సోలో హీరోగా మొదట 500 కోట్ల కలెక్షన్ సాధించిన చిత్రంగా దేవరా నిలిచింది. ఆచార్య తర్వాత కొరటాల శివ కూడా కంబ్యాక్ ఇచ్చిన తన మునుపటి ఫన్ ను కొనసాగించాడు. 300 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం 500 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ దాటి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. మొత్తంగా అద్భుతమైన విజువల్ వండర్ ట్రికీ ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం హిట్ ఫుల్ హ్యాపీతో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి దృష్టి దేవరా 2 పై పడింది. మొదటి భాగంలో ఈ సినిమా కథ ఇంకా పూర్తి అవ్వలేదని, దేవరా చనిపోయాడని, అతన్ని చంపింది సొంత కొడుకు వర అని, ఇలాంటి చాలా ట్విస్ట్లని, చాలా రకాల సందేహాలను కథలో పెట్టి ప్రేక్షకుల్ని సందిగ్ధంలో పడేశారు దర్శకుడు కొరటాల శివ. ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం రెండో భాగంలో చెప్తానని, అప్పటి వరకు దేవరా మొదటి భాగం ఎంజాయ్ చేస్తూ చూడమని చెప్పారు. తాజాగా దేవరా మొదటి భాగం ఓటీటీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్స్ లో విడుదలవగా అందరి అంచనాలను తలకిందులు చేసింది. థియేటర్స్ లో భారీ విజయాన్నందుకున్న ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులకు మాత్రం అస్సలు మింగుడు పడటం లేదు. దేవరాలోని అర్థం పర్థం లేని గ్రాఫిక్స్ ని చూసి షాక్ అవుతున్నారు. ముఖ్యంగా దేవరా స్టార్ట్ అవ్వగానే సముద్రంలోని భారీ షిప్ ను చేస్ చేస్తూ కంటైనర్లను స్మగ్లింగ్ చేసే సీన్, ఎన్టీఆర్ ఒక్కడే కంటైనర్ ను లాగే సీన్, సొరచేపతో ఎన్టీఆర్ ఫైట్ సీన్ లాంటి అతి సాహసమైన షాట్స్ చూసి ఓటీటీ ప్రేక్షకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సినిమాను లాజిక్ లేకుండా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా చూపిస్తే ఎలా అంటూ నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు. అంతేకాక లాజిక్ లేకుండా ట్విస్ట్లను పెట్టి రెండో భాగం చూసేలా నెగిటివ్ సంకేతం ఇచ్చారని అంటున్నారు. భయం పోవాలంటే దేవుడి కథైనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా. మొదటి భాగమే ఈ విధంగా ఉంటే రెండో భాగం ఇంకెంత ఘోరంగా తీస్తారోనని, రెండో భాగాన్ని తీస్తే భారీ నష్టాలు చూడాల్సి వస్తుందని దేవరా చిత్ర బృందానికి ఓటీటీ ప్రేక్షకులు సలహాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా దేవరా చిత్ర బృందం ఆశ్చర్యానికి గురవుతున్నారు. థియేటర్స్ లో అద్భుతంగా రెస్పాన్స్ సాధించి హిట్ కొట్టిన ఈ చిత్రానికి ఓటీటీలో ప్రేక్షకులు ఎందుకు ఇలా అంటున్నారో వారికి అర్థం కావటం లేదు. అయితే కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి వారికి నచ్చకపోవడంతో విమర్శిస్తున్నారు తప్ప నిజానికి ఈ సినిమా అద్భుతంగా ఉందని మరి కొంతమంది భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా థియేటర్స్ లో కంటే ఎక్కువ స్థాయి హిట్ ఓటీటీలో నమోదు చేస్తుందని దేవరా టీం భావించారు. అందుకే ఓటీటీ నెట్ఫ్లిక్స్ వారికి భారీ ధరకు అమ్మారు. ఇప్పుడు విమర్శలు రావడంతో దేవరా పార్ట్ 2 తీయాలా వద్దా అనే సందేహంలో పడ్డారని సమాచారం. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళెవరు మనోళ్ళు కాదు. అయితే కేవలం ఓటీటీ ప్రేక్షకులు విమర్శించినంత మాత్రాన థియేటర్స్ ప్రేక్షకులకు రెండో భాగాన్ని దూరం చేయటం అంత కరెక్ట్ కాదని, అవసరమైతే రెండో భాగంలో అవసరమైన సీన్స్ పెట్టకుండా కథలో జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారట దేవరా చిత్ర బృందం. మరి దేవరా రెండో భాగమైన ఓటీటీ ప్రేక్షకుల్ని అలరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. దేవర అడిగినాడంటే చెప్పినాడని